అబ్బా ఎండ మండిపోతోంది, భరించలేకపోతున్నాను. వేసవకాలంలో ఇలాగే ఉంటుంది, తప్పదు. అసలు నీకేమైంది నోబితా? వేసవి సెలవులంటే నాకు ఇష్టమే, అయినా కూడా నేనెందుకు ఇలా చేశాను? నేను ముందే మొదలు పెట్టుంటే బాగుండేది. ఏం మొదలెట్టాలి? నీకు ఇంకా అర్థం కాలేదా? దానికి ఎండాకాలమే సరిగ్గా ఉంటుంది. దేనికి నోబితా? గుర్తు రావట్లేదే. అదే నాకు సరిగ్గా రాదు. నీకు అసలు ఏం వచ్చని? అదేంటో నువ్వే చెప్పరాదు. అదే ఇలా 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 చేస్తావే, నోట్లో నుంచి ఊపిరి వదులుతారు. ఇప్పుడు అర్థమైంది, డాన్స్ చేయాలనుకుంటున్నా. ఆటలాడుకో, నాకు కోపం వస్తుంది. అర్థమైంది, ఈత కొట్టాలనుకుంటున్నావు కదా? అవును అవును డోరేమోన్, ఎండాకాలం వస్తే చాలు అందరూ నన్ను చూసి ఎగతాళి చేస్తారు. అవునవును, ఎందుకంటే నీకు మాత్రమే కదా ఈత కొట్టడం రాదు. అవును రాదు, అందుకే నేనేదో ఒకటి చెయ్యాలనుకుంటున్నాను. అయినా కూడా కానీ నోబితా, అది నాకు అర్థమైంది. వెంటనే సముద్రానికి వెళ్ళి ఈత కొడదాం. బయలుదేరు, పద. ఆగు డోరేమోన్, ఆగు ఆగు ఆగు. నేను అక్కడికి రాలేను. ఒకవేళ నీళ్ళల్లో నాకు ఏదైనా అయితే? అసలు నీ ఉద్దేశం ఏంటి నోబితా? అదేంటంటే పరిసరాలు ఎలా ఉండాలంటే విశాలమైన ప్రదేశం ఉండాలి, మనుషులు తక్కువగా ఉండాలి. అలాంటి ప్రదేశం ఉందా? ఏమో నాకేం తెలుసు, నీకే తెలియాలి. ఒక్క నిమిషం ఆగు, దాన్ని ఉపయోగిద్దాం. ఎక్కడ పెట్టాను? అలాగా, అది ఏంటి ఏంటి? ఫనీ స్మోక్ రింగ్ పై. ఏంటిది డోరేమాన్? చిన్న పిల్లలు ఇలాంటివన్నీ ముట్టుకోకూడదు, నీకు తెలీదా? నువ్వు దీన్ని ఉపయోగించక్కర్లేదు. సరే, ఏదేమైనా సరే ఈ పని మాత్రం నేను చేయను. నాన్నగారు, దీన్ని ఒకసారి చూడండి. ఏమిటి? ఏం చూడాలి? నవలు కదా, నవలు కదా. అటు చూడండి. అవును, ఈ రోజు నుంచి ఇంట్లోకి ఇలాంటి వస్తువులు రాకూడదు. ఎంత చెప్పినా నా స్నేహితులు తీసుకొస్తున్నారు. నాన్నగారు ప్లీజ్, నా కోసం ఒక్కసారి. ఇదే ఆఖరిసారి, ఇంకెప్పుడు మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టాం. నేను నిర్ణయం తీసుకుంటే ఇక మార్చుకోను. ఇది ఉత్త బొమ్మే నాన్న, నన్ను నమ్మండి. ఏమిటివి? ఇవి వేరేలా ఉన్నాయి. అవును, 22వ శతాబ్దం నుంచి దీన్ని తీసుకొచ్చాను. అందుకే చెప్తున్నాను, ఇదేంటో ఒకసారి చూడండి నాన్నగారు. సరే, ఏది ఇటువంటి చూస్తాను. అది ఊదగానే వెలుగుతుంది. ఇంకా నయం. ఏమిటి గుసగుసలో? లేదు ఏం లేదు నాన్నగారు. దీన్ని ఊది మేఘాలు తెప్పించండి. ఏమిటి? మేఘాలు తెప్పించాలా? పట్టేశాను. ఈసారి వచ్చేదాన్ని నువ్వు పట్టుకో నోబితా, అది నీకు ఉపయోగపడుతుంది. సరే నాన్నగారు, వన్స్ మోర్. సరే. ఓకే, ఇప్పుడు దాన్ని ఇలా వేసుకో, గాల్లో ఎగరొచ్చు. నేను వస్తాను. నాన్నగారు, నా బొమ్మ దాచిపెట్టండి. వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నట్టు? ఇదంతా బాగానే ఉంది, ఇంతకీ స్విమ్మింగ్ పూల్ ఏది? మనం ఇప్పుడు పూల్లోనే ఉన్నాం. ఎక్కడ ఎక్కడ? ఇక్కడే నోబితా, మేఘాలలో. నీకిక్కడ అస్సలు చలేదు, అంతేకాదు మనుషులు కూడా ఉండరు ఇక్కడ. అలాగా, నాకంతా అర్థమైపోయింది. సరే, ఇక్కడ ఈత కొట్టడానికి శిక్షణ తీసుకో. ఓకే. నన్ను చూసి అలాగే చేయి. చేతుల్ని ఇలా జాపి కాళ్ళతో ఇలా చేస్తూ ఉండాలి. ఏది, నువ్వు ఒకసారి చేయి చూద్దాం. ఇదిగో ఇలాగా. నువ్వెందుకు అసలు కదలట్లేదు నోబితా? ఇప్పుడు కదులుతా. నేను భలే ఈత కొడుతున్నాను కదా. ఇప్పుడు నీకు అర్థమైంది కదా, బాడీని స్ట్రైట్ గా పెట్టుకోవాలి. ఇది నిజంగా సూపర్ గా ఉంది. జాగ్రత్త. బాలే చేసావు నోబితా. నీకు ఇంకొన్ని విషయాలు నేర్పిస్తాను. ఏం అక్కర్లేదు, ఇలా ఆడుకోవడమే నాకు నచ్చింది డోరేమోన్, సరదాగా ఉంది. నోబితా, నువ్వు శిక్షణ తీసుకోవాలని మర్చిపోయావా? నేను ఇంటికి వెళ్ళి తర్వాత వస్తాను. నోబితా, నువ్వు ఎప్పటికీ బాగుపడవు. నీ జట్టు కటి. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు సాధన చేసుకోవచ్చు. షుజుకా, హే షుజుకా. హలో
చూసావా నేను ఈత కొడుతున్నాను. సోయ్, సోయ్. ఎలా ఉంది? అదర కొట్టేసానా? సూపర్ నోబితా, బాగుంది. ఇది పొగ మేఘం. అలాగా? అవును, వస్తావా? మనం కలిసి ఆడుకుందాం. నాన్నగారిని అడిగి ఇంకొక పొగ మేఘం తెస్తాను. ఓకే. త్వరగా త్వరగా రా షిజుకా. ఈ రోజు నుంచి ఈ అలవాటు ఖచ్చితంగా మానేయాలి. నేను మానేశాను అంతే. నానా, రండి, ఏమిటి విషయం? హలో అంకుల్. నానా, షిజుకా కూడా ఒక పొగ మేఘం కావాలట. ప్లీజ్ ప్లీజ్ అంకుల్. సరే మీ కోరిక నెరవేరుస్తాను. మేఘం రాగానే నువ్వు దాన్ని పట్టుకోవాలి, సరేనా? సరే. సిద్ధంగా ఉన్నావా? ధన్యవాదాలు నాన్నగారు. ఆ బొమ్మ జాగ్రత్త. నేనేం చేయాలి? ఆగు షిజుకా, ఆగు. నేను కూడా వస్తున్నాను. నాకు చాలా జాలీగా ఉంది. నిజంగానా? ఒక్క బంతిని కూడా మిస్ చేయకుండా ఆడాలి, సరేనా? సిద్ధమా? ఏంటో విచిత్రం. హాయ్ జియాన్, సునియా, ఫ్రెండ్స్. అరే నోబితా, సుజుకా, ఏంటది? ఇదేంటో ఇంకా అర్థం కాలేదా? ఇది పొగ మేఘం. ఇదో గ్యాజెట్. అద్భుతంగా ఉంది. నాకు అలా ఈత కొట్టాలనుంది. మాకు కూడా అలాంటిది ఒకటి ఇవ్వు నోబితా. అది జరగని పని. నోబితా వాళ్ళ నాన్నగారిని అడిగాం. ఆయనే మాకి పొగ మేఘాన్ని తయారు చేసి ఇచ్చారు. ఆ, నోబితా వాళ్ళ నాన్నగారా? ఈ ఆలస్యం ఎందుకు, పద వెళ్ళి అడుగుదాం. ఆ, పదండి, రండి. వాళ్ళు వస్తే నన్ను కొడతారు. ఈ పిల్లకి ఏం తెలీదు. ఈసారి మాత్రం నా నిర్ణయం మార్చుకోను. నేను మాట తప్పను. అంకుల్ ఇంట్లో ఉన్నారా? ఉన్నాను. ఏమిటి అందరూ కలిసి వచ్చారు? మీరు మాకోటి ఇవ్వాలి. అదే షిజుకాకి నోబితాకి ఇచ్చారు కదా, అలాంటిది. కానీ ప్లీజ్ అంకుల్, మాకు చేసి ఇవ్వండి. ప్లీజ్, ప్లీజ్. అంకుల్ ప్లీజ్ అంకుల్. అలాగే, అందరూ బయటికి నిలబడండి. హే, అలా చూసావా? భలే జాలీగా ఉంటుంది. పద వెళ్దాం. ఆహా. అప్పుడే గొంతు నొప్పి మొదలైందే. ఏమిటిది? హే, 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 హే. ఆ, ఆహాహాహాహా. ప్రశాంతంగా ఉందాం అనుకుంటే ఇంతమంది వచ్చారు. పర్వాలేదులే, జాలీగా ఉంటుంది. సునియో, మనలో ఎవరు వేగంగా ఈత కొడతారో పోటీ పెట్టుకుందామా? ఫస్ట్ వెళ్తాను. నేనే బాగా వెళ్తున్నాను. ఇప్పుడు ఈ పోటీ అంత అవసరమా? జాలీగా ఉంటుంది. రా, మనం కూడా వెళ్దాం. సిద్ధంగా ఉన్నారా? సిద్ధం. గెట్ సెట్ గో. అందరికంటే నేనే ముందున్నాను. ఆగండి ఆగండి, కొంచెం ఆగండి. షిజుకా, షిజుకా. నన్ను ఎవరైనా కాపాడండి, కాపాడండి. నన్ను ఎవరైనా కాపాడండి, కాపాడండి. నోబితా, కళ్ళ ఎందుకు ఏకంగా నీళ్ళల్లోనే ఈత కొడదాం అనుకున్నట్టున్నాడు. సూపర్. నోబితా, అదర కొట్టేస్తున్నావు. కాపాడుతారమ్మా. ఒకే చోట ఉండకు, కొంచెం ముందుకు వెళ్ళు నోబితా. నోబితా, ఇలా ఉంటే ఎలా నోబితా చెప్పు? అవును, నువ్వు రాకపోతే మునిగిపోయేవాణ్ణి. అనవసరంగా అపార్థం చేసుకున్నాను. ఆహా. సరే వెళ్ళిరా. ఏమిటండి ఇదంతా? ఏమిటి? ఈ రోజు నుంచి దీన్ని మానేస్తానని చెప్పారు కదా. అదేమిటంటే మన నోబితా. నాకు ఇంకే కారణాలు చెప్పకండి. అది కాదు టమాకా. ఏ కారణాలు నాకు చెప్పక్కర్లేదని చెప్పాను. నాన్నగారు, మీరు నా బొమ్మ ఎందుకు తీసుకున్నారు? పర్వాలేదు, మీరే ఉంచుకోండి. నాకు ఈ గ్యాజెట్ అస్సలు నచ్చలేదు. నాకు అక్కర్లేదు. ఇంకెవరు వచ్చి అడిగినా మా నాన్నగారు ఆ మేఘం చేసి ఇవ్వరు. అంతే.
దగ్గర ఎన్నో గ్యాడ్జెట్స్ ఉన్నాయి, కనీసం ఒక్కటి కూడా నోబితాకి ఉపయోగపడేటట్టు లేదే. ఎందుకబ్బా?